ప్రాచీన్ గేమింగ్ అయితే ఎపిసోడ్ నెంబర్ 3కి అయితే సుస్వాగతం. మన మినీ మార్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో నేనైతే మినీ మార్ట్ 2.0 గురించి మినీ మార్ట్ అయితే తీసుకొచ్చిన అండ్ కొంచెం లైట్ గ్రైండ్ అయితే చేసిన అనమాట గ్రైండ్ అయితే కొంచెం అయితే చేసిన అంటే బ్యాంకులో లోన్ తీసుకొని చేశానమాట. పే ఆఫ్ ఎర్లీ చేసేద్దాం. పే ఆఫ్ ఎర్లీ మనం ముంచుకున్నాంలే. $21,000 అయితే ఉన్నాయి కాబట్టి సో మనమైతే ఇప్పుడైతే ఏం చేద్దామంటే కొన్ని అయితే కొందాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్లతో సో టాబ్లెట్తో ఇదైతే మనకు ఒకటి కావాలి, ఒకటి ఇదైతే ఆర్డర్ చేద్దాం. అండ్ మనకైతే ఈ ఆయిల్ అయితే లేదు అండ్ ఇది కూడా లేదు అండ్ ఇది ఒకటి కాదు ఒకటైతే ఒకటైతే ఇది కదా యా ఇది ఒక వాటికి కూడా మీకు ఇన్వెంటం చేసుకోవచ్చా? యా అండ్ ఇవ్వచ్చు ఇది ఆల్రెడీ మనం ఒకటి పెట్టినాం. సర్లే ఇది కూడా ఒకటి పెట్టేద్దాం. ఇంకొకటి పర్చేస్ 20K అయితే వచ్చేసినాం. 24,000 అయినా మనకి లోన్ వద్దు. మన డబ్బులతోనే మనం ఉంటేనే మన ఓన్ డబ్బు మన సొంత డబ్బులతో ఉంటేనే మనకైతే కళ బాగుంటుంది. మనం వేరే వాళ్ళ డబ్బులు పెట్టేసి మనకి లోన్ పెట్టిన తర్వాత తీసుకుంటా అని చెప్తాను. పక్కా తీసుకుందాం లోన్ అయ్యేటప్పుడు. అండ్ ఇప్పుడైతే మనకి అయితే నిన్న చూపెట్టలేదు ఇంకొకటి. సో మనమైతే ఇప్పుడైతే ఎన్ని కావాలంటే అయితే పెట్టుకోవచ్చు అనమాట. యూ కెన్ కీప్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే ఒక రీస్ట్రక్కర్ని కూడా పెడదాం అనమాట. ఇప్పుడు రీస్ట్రక్కర్ని కూడా పెడదాం. ఇది రీస్ట్రక్కర్ వస్తాడా ఏమో రీస్ట్రక్కర్ చూద్దాం. నీకెందుకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా. సో ఆ కొత్త అప్డేట్ లో మనకి ఇది కూడా ఆర్డర్ చేసి ఉంటే బాగుంటుండేమో. చూద్దాం. మేనేజ్మెంట్ హైరింగ్ చెక్అవుట్ కాదు రిక్వైర్డ్ లెవెల్ 15. సర్లే ఫుల్ అయితే దోమలు ఇంద్ర నేనే సరే. సో మన నిన్నైతే పెట్టినా కదా వీడియో నడుస్తున్నాయి. నేను పెట్టినా కదా వీడియో. సో ఆవిడ ఇంకా మా ఆవిడ ఇంకెవరు చూడకపోతే పెట్టాలని చూసేసింది అండ్ నవ్వుకున్నాను అనమాట. సో అదైతే చాలా ఈజీ అనమాట. నాకైతే తెలియలేదు. ఏదో నేను నార్మల్గా అయితే అండ్ అయ్యా ఓకే ఇది ఒకటి రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టి ఈ పెయింట్లనైతే తీద్దాము. ఈ పెయింట్లనైతే ఇక్కడ పెడదాము. కొంచెం పెయింటింగ్ ఇంకా వేద్దామా. ఇదైతే ఆరెంజ్ వద్దులే. రెండు బ్లూ కలర్ డార్క్ బ్లూ ఈ బ్లూ వద్దు. దీని కూడా కాదే దోమలు కుడుతున్నాయి. ఇది నాకు వీడొకటి ఈ మాల్ మొత్తం ఉంటుంది. ఓకే దీనికి మనం వేయడానికి లేదా జస్ట్ పైన వేయడానికి వస్తుంది. దీనికి అయితే కొంచెం వేరేస్తాం. అండ్ ఈడొకటి తిరిగిన అంట త్వరగా సరిపోతుంది. ఓకే ప్రస్తుతానికి అయితే మనకైతే అవసరం ఉంది. ఈరోజు మనం అయితే గ్రైండింగ్ చేద్దాం. అలాగానే ఫుల్ అయితే చేద్దాం. అండ్ మమ్మల్ని క్యాష్ కొనుక్కుందాం. అండ్ మొత్తం అన్ని అవిలతో సరిపోతుంది. ఈ చెక్కాట్లతోనే ఈ రెండైతే ఉన్నాయి. అండ్ నేనైతే గ్రైండింగ్ చేస్తున్నాను అనమాట. కొంచెం గ్రైండింగ్ అయితే చేసిన కానీ ఇందాక. సో గ్రైండింగ్ చేసినప్పుడు అయితే ఏమైందంటే
గ్రైండింగ్ చేస్తున్నప్పుడు నేనమ్మా గ్రైండింగ్ చేస్తుంటే వీడు ఉండు కదా వీడైతే ఇందులో కూడా పోతాడు. ఈ రెండు క్రాష్ చేసి మనకి ఎన్ని క్రాష్ చేసి ఎన్ని మనకు ఉంటే వీళ్ళు అడుగుతాండ్రు కదా అడుగుతున్నారు కదా. సో వాళ్ళకైతే హెల్ప్ కూడా చేస్తాడు. నేను హెల్ప్ చేస్తుంది నాకు తెలుసు. హెల్ప్ ఎవరికైనా చేస్తారు కానీ కాకపోతే నాకు అదే అర్థమవుతుంది. రెండు క్రాష్ చేసేటట్లకి వాడు ఒక్కడే పనిచేస్తుండు. మనమైతే ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చా మనము? అప్పుడైతే ఎన్ని కావాలని కాదు, జస్ట్ 10 ఐటమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా మార్చినట్టుండ్రు. అరే అరే మనకి ఏదో బ్లూ ఫ్లోర్ మన దగ్గర ఉంది కదా, డబ్బులు వేస్ట్ చేస్తాం మనం వచ్చేసి. మనం చూస్తే ఇది చూస్తుంటే అసలు నాకు అసలుకి మనసు పడతలేదు. కాబట్టి ఈ షెల్ఫ్ అనేది ఇటు సైడ్ అయితే జరుగుతుంది అనమాట. యా వీటిలోనైతే ఇటు సైడ్ అయితే పెడదాం. కొంచెం ఇటు జిప్పు. యా ఈ బ్లాక్ కలర్ షెల్ఫ్ ని ఇచ్చాడు మనకు కొన్ని కదా ప్లేస్. ఇది వద్దులే, వచ్చాడు. దీన్ని అయితే ఈ మధ్యలో జరుగుతుంది. అండ్ ఇది కూడా ఇందులో పడుతుంది. దీన్ని అయితే ఇక్కడైతే వద్దు. దీన్ని చూస్తుంటే డిఫరెన్స్ ఉందన్నమాట. సో అదైతే దగ్గరకు కొంచెం దగ్గరలో పెడదాం. ఆ మధ్యలో మనము కార్నింగ్ ఒకటి ఉంటుంది, చిన్న కార్నర్ ఇది. అవును, కార్నింగ్ కొన్ని సెల్ఫ్ అయితే ఆర్డర్ చేద్దాం. ఫర్నిచర్స్ లో సెల్ఫ్ ఇన్నర్ కార్నర్, సెల్ఫ్ అవుటర్ కార్నర్, సెల్ఫ్ క్వాడ్ హాఫ్, ఫ్రీజర్ వద్దు. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం అనమాట. ప్రస్తుతానికి అయితే మనకి అవసరం లేదు కాబట్టి తర్వాత చూసుకున్నాం. దీనికైతే అండ్ ఇట్ సైడ్ అయితే మనం అయితే ఏమంటాం ఒకటి అవన్నీ ఇలా పెడదాం. మెయిన్గా వీటిలోనైతే ఇలా పెట్టుకొని వస్తూనే ఉన్నాయి కంప్లైంట్లు. బాగా వేస్ట్. సో ఇక్కడ మనకైతే ఎటువంటి లేకుండా పాస్తా ఉన్న పల్లాటి పంపించేది లేదు. సో అంటే అందులో అయితే అట్లా కుదురుకొని పెట్టుకోవాలా. కుదురుకుంది. ఓకే, ఇక్కడైతే మనమైతే అన్నైతే పెట్టిద్దాం అనమాట. పీనట్ బటర్ పీనట్ అయితే పెట్టినాం. బటర్ అయితే ఉంది, కాకపోతే అన్ని ఫుల్ చేయాలని ఉంది. కాకపోతే నాకు అయితే కావు. సో ముందైతే మనమైతే వీటిని ఇక్కడ ఒక షెల్ఫ్ అయితే పెడతాము. ఈ షెల్ఫ్ లో మనం పెడుతున్నాము కాబట్టి వద్దు. ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే మన తీసేద్దాం, మళ్ళీ డబ్బుల వాడు వస్తే అంతే. కాబట్టి సో ఇంకేమైనా చాలా సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే. సో ప్రస్తుతానికి అబ్బాయి ఖాళీ డబ్బాలు కూడా ఏం తీసుకుంటున్నాను నేను. అట్లుంటే మనతో అసలు నేను ఒక 30 minutes కూడా ఆడలేను అబ్బా గేమ్ కరెక్ట్ గా. 15 minutes ఆడిన. 15 minutes యాక్చువల్లీ ఈరోజు పొద్దున్న చేద్దాం అనుకుంటే కొంచెం పొద్దున్న అంత మంచిగా అనిపించలేదు అందుకు నాకు. ఇప్పటికి కూడా అంత మంచిగా లేదు నాకు. సో అందుకే ఏదో ముందులో పెట్టాలి కాబట్టి పెడతామా అంటే పెట్టు. తీసుడు కాదు కాబట్టి సబ్స్క్రైబర్స్ రాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే లైక్ కూడా చేసుకోండి. కామెంట్ చెబుతూ ఉంటాను, కామెంట్ కూడా చేయండి అమ్మా. ఇంకా మీరు ఏం చేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే మేము మీరు కామెంట్ అయితే వెళ్ళి చేసేసిండి అబ్బా. కామెంట్ చేయడానికి ఏమైతుంది, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో మనమైతే ఇంకా 2 సబ్స్క్రైబర్స్ అయితే మనం
ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ అయితే 10 సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో మనమైతే ఓపెన్ అయితే చేద్దాం అనమాట షాప్ని. సో ఓపెన్ చేసేసిన. సో నాకైతే అన్నైతే కరెక్ట్గా సరిపోతేలే రోజుకి ఒకవేళ సరిపోకుంటే. అండ్ ఈ బాక్స్ అండ్ వీళ్ళైతే ఒక్కొక్కటే పెట్టుకోవడానికి ఇస్తుంటారు కానీ ఒక 3-4 బాక్సులు బల్క్ గా పట్టుకొని పోయేటట్టు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లైక్ ఏమంటే బాగుంటది సింపుల్ అంటే లైక్ ఒకటేసారికి మళ్ళా పోయి మళ్ళా రావాలా, మళ్ళా పోయి మళ్ళా రావాలా, మళ్ళా పోయి మళ్ళా రావాలా. వాట్ ఈస్ దిస్? యా అండ్ ఇంట్లో కొన్ని అయితే కరెక్ట్ టైంకి మంచిగా తీసిన గైస్. కొనేది అందుకే నేను పక్కన పెట్టుకుంటాను అనమాట స్టోర్లో. అండ్ మేబీ నెక్స్ట్ అప్డేట్లో మనమైతే గ్లాస్ని క్లీన్ చేసుకునేటట్టు ఇస్తే బాగుంటుంది. అంటే ఆల్రెడీ ఉన్నది అనుకోండి, అది మనకి ఇందులో లేదు, వేరే దాంట్లో వచ్చింది అనమాట. అంటే మొబైల్ వర్షన్ అని చెప్పిన కదా. అమ్మ 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 ముగ్గురు అయితే వచ్చిండ్రు. అండ్ మధ్య మధ్యలో ఇట్లా షటర్ అయితే అవుతుంది కదా. పర్లేదులే, మీకు అది కనిపించదు. కుడింటి ఫ్రెండ్ కామెక్ట్ చీజెస్ ఎక్స్పెన్సివ్ అంట. 340 380 కూడా కొనుక్కోలేరా? సరేలే మీకోసం 330 చేసిన అంతే. $1 నాకు అంతే. అయ్యా వాడు పోయిండ్రా. నెక్స్ట్ ఒక బ్లూ ఫ్లవర్ కోసం వస్తారు. యా $20,982. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే లైక్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. అండ్ మనము సో ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ సో మనీ అయితే అప్పుడు చేసి ఉంటుంది కదా ఒక ట్రిక్. సో ట్రిక్ చేద్దాం అనుకుంటే ట్రిక్ పనిచేసేది అనమాట. ఆఫ్టర్ అప్డేట్ నాకు తెలిసి తీసేసినట్టుండు. తీసేసడం మంచిదైంది, ఎందుకంటే అందరం అట్లనే యూజ్ చేస్తున్నాం కాబట్టి. దీంట్లో వద్దు, అసలుకి ఇది కనిపించద్దు. కింద అయితే పడదు, ఇది ఈడ కూడా పడదు. ఈడ పెడదాం స్పీకర్ని. అండ్ దీన్నేమో నేను కూడా ఒక మనిషి ఇస్తాను అనుకున్న తర్వాత ఐ నీడ్ హెల్ప్ అంట. ఇలా పాస్తా స్పగేటీ అయిపోయిందా? అమ్మ స్పగేటీ అయిపోయిందిరా, స్పగేటీ అయిపోయిందిరా. స్పగేటీ 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 స్పగేటీ. అండ్ నిన్న ఎపిసోడ్ అయితే ఇంకా అది ఆల్మోస్ట్ అప్లోడ్ చేయడానికి ఫుల్ అన్నమాట. నాకు అప్లోడ్ చేయడానికి నాకు అది ఒక గంట కన్నా ఎక్కువనే పట్టింది అప్లోడ్ చేయడానికి. కొత్త 50 స్టాక్ అది అని చెప్పుకోవాలి. ఓకే 50 స్టాక్ కదా అది, ఇప్పుడు వాచిపోయినాయి. అరే వీళ్ళందరూ ఏవో అయిపోతున్నాయి అని అంటారు. ప్రస్తుతానికి ఉన్నాయి కదా, ఇవి పెట్టుకున్నా కదా. అవును, మనం లైసెన్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. నేను ఒకసారి అది మర్చిపోయినా. మేనేజ్మెంట్ లైసెన్సెస్ ఇవి కొనుక్కోవాలి. దానికైతే మనము 550 రెండు కొనుక్కోవచ్చు. సో అప్పుడు మనం అయితే ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఒక 2 షెల్ఫ్స్ అయితే ఆర్డర్ చేద్దాం. 2 షెల్ఫ్స్, 2 ఫ్రీజర్ ప్రోడక్ట్స్, ఫర్నిచర్స్. ఏం పెడదాం మనము? 2 షెల్ఫ్స్, ఇవి 2 షెల్ఫ్స్ అండ్ ఇవో 2 షెల్ఫ్స్. వాళ్ళు 150 అంట. ఫ్రిడ్జ్ చిన్నవి సరిపోతాయా? సర్లే, $20,000 తెచ్చేసినాం. ఇవి ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ లైసెన్స్ అయితే కూడా పోతున్నాం. కొంచెం టైంలో $21,000 వచ్చినప్పుడు అది కొన్నాం అనమాట. $21,000 యాక్చువల్లీ అనుకున్నది నేను ఇక్కడ నేను. అవును, మనం ఇట్లా పెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక ఫ్రిడ్జ్లో అయితే మనం ఇక్కడ పెట్టాలా? ఫ్రిడ్జ్లకి అయితే సరిపోతలేదు చేసి, అసలుకి స్పేస్ అనేది సరిపోతుంది మన ఫ్రిడ్జ్లకి. ఏడ పెట్టాలో కొంచెం అర్థమవుతలేదు. యా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు కదా ఒక ఫ్రీజర్ కాబట్టి ఇక్కడైతే మనం అయితే పెట్టుకోవచ్చు. ఓ రిటర్న్ ఉందా? ఇప్పుడే చూడండి 20,108 అని. అరే తెలియదు. యా
అమ్మని అమ్మ అప్పుడే అయిపోతాను. చాకోపిక్ సీరియల్ బా అన్నీ అయిపోతానే రా. చాకోపిక్ సీరియల్ అయిపోతుందంట. ఉన్నాయి తీసుకోవచ్చు, ఏమైతుంది తీసుకోండి, మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. అసలుకి మెయిన్గా నాకు రీస్టాకర్ కావాలి. రీస్టాకర్ వస్తే సరిపోతుంది. నాకు ఒక రీస్టాకర్ రావాలి, ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలంటే నాకు కొంచెం కష్టమవుతుంది. కాబట్టి రీస్టాకర్ అయితే తీసుకొచ్చుకోవాలి. అప్పుడు అయితే రీస్టాకర్ మెయిన్ అయితే నాకు ఇంపార్టెంట్ అయితే రీస్టాకర్ అయితే నాకైతే రీస్టాకర్ అయితే కావాలి. అండ్ నాకైతే ఇప్పుడు కాఫీ 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 అరే ఆట సెన్సిటివిటీ ఎందుకు ఎక్కువైంది కదా. సెన్స్ ఆటో వెయిట్ అవ్వండి అప్పుడే అయిపోతున్నాయి కదా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టి లైట్లు అయితే ఆన్ చేద్దాం. మనం ఇప్పుడు ఎన్ని పెట్టుకోవచ్చా ఇవి? 4 5 6 7 8 11 12 13 14 ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టుకోవచ్చా? పర్చేస్ ఒక్కటి ఒక సరిపోతుందిలే. గ్రైండింగ్ చేయాలని ఉంది. గ్రైండింగ్ చేయబుద్ధి అవుతుంది. అసలు గేమ్ ఆడబుద్ధి అవుతుంది నాకు. ప్రైసులు మార్చేస్తాను నేనైతే. ప్రైసులు ఏవైపోతాను అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, సరిపోతుంది. ఇది ఒకటి అవుతున్నాయిలే, ఇవ్వండి. బుక్స్ లో ఒకటి పాస్తా స్పగేటీ అవుతుంది. బ్లూ ఫ్లోర్ బ్రెడ్ కూడా అయిపోతుంది. బ్రెడ్ కూడా పెడదాం. ఓకే, అన్ని అయితే పెడదాం అనమాట. అన్ని ఒక్కొక్కటి వేసి పెడదాం అనమాట. బాబా బాబా మనకి డైలీ ఒక మంచి బల్క్ అమౌంట్ రావాలా. బల్క్ అమౌంట్ వస్తే సరిపోతుంది అనమాట. మనకి లో కాస్ట్ స్పగేటీ. అరే మొదలు అయిపోయింది స్పగేటీ. లో కాస్ట్ స్పగేటీ ఇది కూడా లో కాస్ట్ స్పగేటీ అయిపోయింది అని ఉంటుంది చూడండి. ఎన్ని డాలర్స్ చేసింది? $38. సో మనం అయితే లైసెన్స్లు కొందామని ఉంది. కాకపోతే మనీ నాకు తక్కువ చేయడానికి ఇస్తలేదు. సో ప్రస్తుతానికి ఒక 25K అయినప్పుడు అట్లా కొందాంలే. ఈరోజు అయితే ప్రాఫిట్ మొత్తం 0 నేలే. టీ బ్లాక్ అయితే తగ్గిందంట. టీ బ్లాక్ $7 560 అయితే చేద్దాం. దీన్ని 542 ఉంటాయి. అండ్ ఎగ్స్ అయితే పెరిగింది అంట. ఎగ్స్ 436 కాబట్టి 4.4. అండ్ దీన్ని అయితే చూసుకొని ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అయితే ఒకటైతే కొందాం. ఇది కావాలా, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అండ్ మిల్క్ ఒకటి. మిల్క్ మనం 2 నడుపుతున్నాం కదా, ఒకటి తీసేద్దాం. ఒకటి సరిపోతుంది మనకి. ఫ్రిడ్జ్ ఐటమ్స్ అయితే ఓకే డన్. అండ్ ఇవి అయితే ఉన్నాయి, సరిపోతాయి. అండ్ మనకైతే కావాల్సినవి ఇంకా ఉన్నాయి. ఇవైతే మన దగ్గర ఉండొచ్చు, లేవా? సర్లే, ఇది కూడా ఒకటి అయితే ఆర్డర్ చేద్దాం. ఇంకా ఇవైతే ఏం లేవు కిందయ్యా. ఇదొకటి మళ్ళీ మొత్తం కలిపి మనకి పెద్ద బొక్కే కడుతుంది. బాబా 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 అండ్ మనకి నాకైతే ఒక అప్డేట్ కావాలా. అప్డేట్ ఇస్తే బాగుంటుంది. ఏంటంటే లైక్ ఈ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్సెస్ అనేవి ఎవరైనా వచ్చి ఇచ్చేటట్టు, అంటే మనకి చేతులతో ఇచ్చేటట్టు అన్ని బాక్సులు వచ్చి పెట్టేసి లైన్ అనే వచ్చి పెట్టేటట్టు అట్లీస్ట్ కొంచెం నాకు నచ్చుతుంది అనమాట. అట్లీస్తే కొంచెం బాగుంటుంది గేమ్. ఏదన్నా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం లుక్ బాగుంటుంది అట్లీస్ట్.
రియల్ ఫీలింగ్ వస్తుంది. మనం రియల్ సూపర్ మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ సగం రియల్ సూపర్ మార్కెట్ అయిపోయింది. కాకుంటే అది ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా పడేసుడు అంటే లైక్ ఇలా స్ట్రైట్ గా ఇవి ఉన్నది లోడింగ్ ఏరియా అని వచ్చింది. కాకుంటే చూ అంటే లైక్ మనకి ఇంకా కావాలన్నమాట మనకైతే. సో లైక్ మంచిగా ఉండాలి కదా ఏదైనా సరే మంచిగా ఉంటేనే మనం అయితే గేమ్స్ అయితే ఆడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ గేమ్ ఉంటుందా లేదా అనిపించింది. సహారా వైట్ లో చూసిన ఒక గేమ్ అప్పుడు అయినానే ఆడింది అది. సహారా వైట్ లో చూసి చూస్తే ఈ గేమ్ అనిపించింది. ఎప్పుడో 2024 లో వచ్చిందన్నమాట. 1 ఇయర్ బ్యాక్ ఇది. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కి ఇంత చేంజెస్ చేసేసిండ్రు అనమాట. 1 ఇయర్ కి 1 ఇయర్ తర్వాత ఇన్ని చేంజెస్ అయితే చేసిండ్రు. నేను తెచ్చుకునే వెళ్తే అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. మనకి అయితే బాగానే ఉందన్నమాట. కాకపోతే మనకి కొన్ని రియలిస్టిక్ లాగా ఏంటంటే మనం కార్స్ కొనుక్కునేటట్టు, బైక్స్ కొనుక్కునేటట్టు ఏదైనా కొంచెం పెట్టేటట్టు ఉంటే బాగుంటుండే. అండ్ నేను మనైతే తెచ్చుకోవచ్చు. ఒక మంచి ఒక ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోని లైక్ గేమ్ ఆడి ఒక 1 hour to 2 hours వస్తే మనీ అయితే వచ్చేసి ఒక బల్క్ గా అయితే రావు కానీ ఒక వస్తలే ఒక అర్థమైంది. ఏంటంటే బల్క్ గా అంటే ఒక డేకి ఒక 500 వచ్చిన అంటున్నా. మంత్ కి మనకైతే ఆల్మోస్ట్ ఒక $5K అయితే వస్తుంది. 25,000 అయిపోతుంది. అదే అట్లా కాకుండా డేకి మనకి ఫుల్ ప్రస్తుతానికి అయితే మనకైతే కొన్ని మంచి మంచి అయితే ఉన్నాయి అనమాట. సో ఇదైతే మనకైతే హెల్ప్ అయితే చేస్తుండే. సో ఒక చెక్అవుట్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇదైతే క్లోజ్ అయితే చేద్దాం. చెక్అవుట్ క్లోజ్ అని వచ్చింది. చెక్అవుట్ క్లోజ్డ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది పని చేసేలేదు అనమాట. దీని మీద చెక్అవుట్ క్లోజ్డ్ అయితే చెక్అవుట్ క్లోజ్డ్ అది పని చేసేలేదు. అక్కడ దీని మీదనే తిందాం. అండ్ మనకైతే ఇంకేమైనా కావాలా? ఏం వద్దు, మనకైతే అన్ని ఫుల్ గానే ఉన్నాయి. అన్ని ఫుల్ గానే ఉన్నాయి. అండ్ మనకి టీ ప్లస్ టీ బ్లాక్ అవుతుంది. ఉప్పు ఉన్నాయి, పప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పని చేద్దామా, ఇవి ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా పెడితేనే బాగుంది. కాకుంటే మనం ఇంకొకటి $1,300కి అదైతే కొనొచ్చు. అది పడితే ఎందుకంటే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పీకర్ అనేది ఇలా పెడదాం అనమాట. ఈ స్పీకర్ ని కూడా అరే ఈ స్పీకర్ ఏమేదిరా, దీనిపైన పెట్టనీకి వస్తుందా? దీనిపైన అయితే పెట్టనీకి రాదు. ఇది దాని మీద అయితే పెడదాం. రూల్స్ రిక్వైర్ లైసెన్స్ కొని 3/3 అనమాట. మేనేజ్మెంట్ కొడదాం. ఈ 2 పర్చేజెస్ మనకి పోతే హైరింగ్ లో కాదు, మనకి గ్రోత్ లో level 9 రిక్వైర్డ్. అండ్ మనకి $2,600 $1,300 కావాలా? అన్నీ బ్రెడ్ అయిపోతుంది. బ్రెడ్ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది. ఒక్క బ్రెడ్ అయితే సరిపోతుందిలే. మనకి హోల్సేల్ మార్కెట్ ఇస్తే బాగుంటది. హోల్సేల్ ఎందుకంటే హోల్సేల్ లో పోయి కొనుక్కుంటూ ఉంటది కదా, మంచిగా ఉంటది అన్నమాట. అప్పుడు టీషీ ఉంది ఒకటి బాంబా. అందుకే అదైతే పట్టేది, లేదంటే ఒకటైతే బాక్స్ లో ఉండిపోతండి. అండ్ ఇంకా మనకైతే ఇంకేమైనా కావాలా? బ్లూ ఫ్లోర్ అయితే అప్పుడే మళ్ళీ అయితే అయిపోతుంది. అండ్ మీరు చూసినట్టయితే నిన్నటికన్నా రోజు కొంచెం ఎక్కువ అవుతుంది కదా. అరే యార్, అమ్మా ఇంతమంది ఉండరా? ఓకే ఆగండి, దీన్ని పట్టుకోండి. అందరూ అట్లా పెడితే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. లైన్గా నీకైతే బ్లూ ఫ్లోర్ కావాలన్నమాట. ఒక్కటే కావాలి, ఒక ఒకటి కావాలంటే. ఒకటి కంప్లైంట్ ఇచ్చిండ్రా. కంప్లైంట్ మన దగ్గర అన్ని ఫుల్ గానే ఉన్నాయి కదా, మన ఇంకా కంప్లైంట్ ఏమి ఇచ్చిండు అంటే రెస్పిరేస్ ఆల్వేస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ అంట. అరే ఈవెం తక్కువైంది, ఈవెం ఎక్కువైనా నాకు అర్థమవుతలేదు. కాబట్టి ప్రైజింగ్ రెస్పిరేస్ ఆయిల్ 399 350 అయితే చేద్దాంలే. $350. ఇంకా వాళ్ళకు 299 టుడే హెచ్ అయితే పెంచినాం మనము. టీ ప్లస్ టీ బ్లాక్ తగ్గింది 631 అంట. 7 కూడా వద్దు, 631 కాబట్టి
6 అంటే 631 కాబట్టి 6.41 641 623 కాబట్టి ఇది వైల్ నైస్ బట్ 33 అయితే చేద్దాం దీన్ని. అండ్ లేబర్ సాల్ట్ అయితే పెరిగిందంట 1.77 కంట. సో మనమైతే దీన్ని 210 అయితే చేద్దాం. అండ్ డ్రింక్స్ లో అయితే ఏం పెరగలేవు. క్లీనింగ్ లో మనకైతే ఏం లేవు. యా డెకరేషన్ సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ కి ఇది 170 రూపీస్ అవుతుందంట. పెట్టాడు కదా సార్, పెట్టాడు కదా సార్ మాకు. అండ్ ఇది మస్తు ట్రిక్ అనమాట. ఇది మీకు పెయింట్ ఈజీ కావాలి, అది కూడా వితౌట్ పేయింగ్ మనీ అనుకుంటే యూ కెన్ డూ దిస్ అనమాట. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ పెయింట్ కోసం ఇదైతే చేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే దాని అవ్వండి అప్పుడే 20,735 రూపీస్. అండ్ మనకి ఇంకేమైనా అయిపోయినాయా? ఇంకైతే ఏమైపోలే, బట్ అయిపోలేమంట. మూడు మూడు వద్దులే అని ఇదొక 2 పర్చేస్ బ్యాగ్ కూదంపా తొందరగా, ఎందుకంటే వాళ్ళు వచ్చిండ్రు అంటే ఇస్తారు అన్నమాట. ఇక అమ్మ టీ బ్లాక్ కూడా అయిపోతుంది. సో ఇంకా మేము ఇల్లు పెట్టేద్దాం. మెయిన్గా నాకు సెన్సిటివిటీ అయితే సరిపోతలేదు. సెన్సిటివిటీని అయితే కొంచెం లో చేస్తా, అప్పుడు నాకైతే ఓకే. ఇవన్నీ ఇట్లుంటే సెన్సిటివిటీ ఇట్ ఈజ్ ఈజీ అనమాట. నాకు ఇప్పుడే 21,000కి ఈరోజు ఇట్టి చేస్తాం. 21,000 హిట్ అయితే రోజైతే నేను ప్రోడక్ట్ లైసెన్స్ అయితే కొనేద్దాం. ఈరోజు ఏమైనా సరే ప్రోడక్ట్ లైసెన్స్ అయితే నేను పక్కగా ఉంటా. $15,000 అయినా సరే ఏం కాదు. లెవెల్ 11 అంటా ఉన్నాను. స్టోర్ లెవెల్ 11. బాస్మతి రైస్ అయిపోయిందా? బాస్మతి రైస్ యాదేనా బాస్మతి. అండ్ ఇదొకటి పర్చేస్. అండ్ అవును నిజంగా నేను అండ్ లోన్ తీసుకోలేము కదా. మనము లోన్ కట్టాలా, కాకపోతే మనం లోన్ తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే ఇలా పెట్టి దీనైతే మన దాంట్లో మన గోడౌన్ లో అయితే పెడతాం అనమాట. గోడౌన్ లో స్టోర్ చేసుకుందాం. సో దాని పేరు అయితే గోడౌన్. కాకపోతే ఈ స్టోరేజ్ కాకుండా దీనికి ఒక నేమ్ ఇస్తే బాగుంటుండే అనమాట. ఒక దీనికి ఒక నేమ్ ఇస్తే టీ బ్లాక్ అయితే అయిపోతుంది. టీ బ్లాక్ నాకున్నాగండి. టీ బ్లాక్ అయితే అయిపోయింది. టీ ప్యారెంట్ టీ బ్లాక్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ 20 అంటే 10 అయితే ఉన్నాయి. సరిపోగేసి ఇవి మనకి. అరే ఒక పెద్ద స్టాక్ అయితే కావాలన్నమాట. అవన్నీ ఇస్తుండ్రు ఆల్రెడీ కంప్లైంట్. ఓకే 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 మనకైతే టీ బ్లాక్ ఉంది. ఒకవేళ మనం రాలేమనుకో షాప్ అయితే క్లోజ్ అయితే చేద్దామా? వద్దులే. అరే యార్ కొంచెం టైం కూడా ఇస్తలేరురా. అయితే రే 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 రమ్మ ఆగుండి వస్తాయి. అంటే మళ్ళా ఎవడ్రా నైనాడు జీవితం క్లోజ్డ్ కాబట్టి వీళ్ళందరూ ఓపెన్ చేసిన క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడైతే ఏమైపోయినా నాకు సంబంధం. అమ్మా ఈ రోజుటికి ఈ షెల్ఫ్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇంతమంది బ్రెడ్ కూడా అయిపోయింది. బ్రెడ్ సర్లే పాపం పోని బిడ్డలు రిపేర్ అయితే చేయాలన్నమాట. అది ఇంకా రిపేర్ అయితే చేయలేరు. 24, 28, 33, 38, 42,
48, 53, 64, 74, 75. Yeah, 75. బిగ్గెస్ట్ ఆయిల్ అంట. రే 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 గేమ్ ఏమైందిరా సడన్ గా? క్లోజ్ టు కట్, క్లోజ్ మనోడైతే ఎల్పీ చేస్తుండు. కుడెంట్ ఫైండ్ స్లైస్డ్ బ్లడ్ అంట. అంటే అప్పటి నుంచి అప్పటి దాకా లాగుతూనే ఉండరా. 14, 18, 24. సో ఫస్ట్ స్పగేటి మొత్తం అన్ని ఖాళీ అయిపోయినాయి. చూద్దాం ఎంతమంది. 19లో 11 అంటే 19 కస్టమర్స్ సాటిస్ఫైడ్. సప్లై కాస్ట్ అయితే మనకి కరెక్ట్. మనకైతే ఈరోజు ఇన్కమ్ అయితే మనకైతే ఎంత వచ్చిందంటే $1000 ఇన్కమ్ అయితే వచ్చింది. అందులో మనం తీసేస్తే సప్లై కాస్ట్ అనేది మనకి $400 అయితే వచ్చింది. ఇంకొక 10 cents అయితే $400 అయితే అయిపోతుంది. అండ్ అప్గ్రేడ్ కాస్ట్ అయితే ఏం లేవు, 0. అండ్ మనకి స్టాఫ్ పేమెంట్ అయితే అసలు ఏం లేదు. మనకి టోటల్ డాలర్స్ అయితే వచ్చినాయి. మనకి $633 అయితే వచ్చినాయి అనమాట. సో వెంటనే వెళ్ళైతే ఇప్పుడైతే మనం అయితే ఏం చేద్దామంటే మేనేజ్మెంట్లోకి పోయి బిల్స్ ఈ రెండు అయితే కొనేద్దాం. అయిపోయింది. అండ్ ఇది కూడా ఒకటి కొనేద్దాం. అయిపోయింది. ఇప్పుడు అన్నొకటి 1 2 3 3 4 5 6 డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవి ఇదొకటి అమ్మ ఇవి 13 మన దగ్గర. ఇవి లేవు ఇవి. సో ఇదొకటి కొందాం. ఇవి కూడా ఏ తక్కువ మన దగ్గర. ఇప్పుడు పెట్టేద్దాం. తక్కువ ఒక 7 కన్నా తక్కువ ఉన్నాయి. 26 ఉన్నట్టు సరిపోతాయి. ఎగ్స్ అయితే తక్కువ ఉన్నాయి. రాస్ట్ కూడా తక్కువ ఉంది. ఇంక ఇదొకటి 2 పెట్టేసి 32 ఉన్నాయి. ఇదొకటి బ్లూ ఫ్లోర్ పర్లే. ఇంకొకటి అండ్ స్లైస్డ్ బ్రెడ్ అయితే ఉన్నాయి అనుకుంటాలే. $450 అబ్బా. పర్చేస్ టూల్ వీలా ఇదింద్రా ఆబ్జెక్టివ్. పర్చేస్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ యువర్ టాబ్లెట్. ఓపెన్ ద టూల్ వీల్ అండ్ పిక్ అప్ ద టాబ్లెట్. కాదు పర్చేస్ అండ్ టాబ్లెట్ అంట. టాబ్లెట్ ఏం పర్చేస్ చేయాలా? సో టాబ్లెట్ పర్చేస్ అండ్ టాబ్లెట్ ఆబ్జెక్టివ్ షోస్ అమౌంట్ ఆఫ్ ఓనర్ ప్రోడక్ట్స్. ఓకే ఓపెన్ ద టూల్ వీల్ అండ్ పికప్. మెయిన్గా అయితే మనకి మిల్క్ అయితే వచ్చింది. సో మిల్క్ మెయిన్గా మనకి పర్చేస్ అండ్ టాబ్లెట్. ఓపెన్ ద టూల్ వీల్ అండ్ పికప్ ది టాబ్లెట్. అది చేసేసినాము ఆబ్జెక్టివ్. మన షోస్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కరెక్ట్ 1 year. $19,600 అయితే వచ్చేసినాం. పర్లేదు అని మన కోసమైనా. అది తెలిసి రోజు ఒక 18,000 అయిపోతాయి. ఒక్క 18,000 అయితే అవుతాం. ఎందుకంటే నేను తర్వాత ఇప్పుడు చూస్తలే. గ్రైండింగ్ చేయబుద్ధి అవుతుంది. చెప్తున్నాగా గ్రైండింగ్ చేయబుద్ధి అవుతుంది. కాకపోతే ట్రై చేసి చేయాలనుకో. ఒక మంచి బల్క్గా ఒక 30K అట్లా వచ్చినట్టయితే చూద్దాం. 30K అట్లయితే వస్తే మనకైతే బల్క్ అమౌంట్లో అయితే వస్తాయి కదా అప్పుడు మనకి. సో అప్పుడైతే మనము చూద్దాం అన్నమాట. అప్పుడైతే మనమైతే పెట్టేసుకున్నాం అన్నమాట. అసలుకి ఎన్ని డేస్ అవుతుందో చూడండి. అసలుకి ఇవి పెట్టి కూడా అప్పుడే చూడండి. అసలుకి ఇవి పెట్టి చాలా డేస్ అవుతుంది. ఈ టాల్ షెల్ఫ్స్ తో ఇదే అన్నమాట. అదే ఒక చిన్న మీడియం షెల్ఫ్ అయితే కొంచెం కష్టమవుతుండే. అండ్ మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మేమైతే లెవెల్ 15 అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఒక 4 levels కాబట్టి ఫుల్ గ్రైండింగ్ అయితే చేస్తాం. అనమాట. సో ఇది చేసిపోతాను ఈరోజు అయిపోలేదు ఇంకా వీడియో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదైతే నార్మల్ది. అంటే మనకైతే మిల్క్ అయితే అయిపోయింది. మిల్క్ అయితే పెట్టుకోవాలా మెయిన్గా చెప్తున్నా.
సో మనకి అబ్బా ఒకటి వేస్ట్ అయిపోయిందిరా. మళ్ళా డబ్బులు పెట్టాలి దానికైతే. వెనుకనే ఉన్నాయి చూడండి. ఓలానా స్ప్రైట్ అనుకుంటా, స్ప్రైడ్ అనుకుంటా, ల్యాబ్ సోడా అనుకుంటా. కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్ లైసెన్స్ తీసుకొస్తే బాగుంటుండే. బట్ అది మేబీ తీసుకురావచ్చు అని చెప్తున్న ప్రకారం. వాళ్ళైతే ఏం తెలియదు, బట్ ఏమో చూద్దాం. వాళ్ళైతే పక్కన తీసుకొస్తారని ఆశిస్తున్నా. సో మనకి ఇది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదా లైక్ చేసుకుంటే పెట్టుకుని నోటిఫికేషన్ అయితే కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ ఏం ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం అయితే ఏం కాలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయకుంటే సో అప్పుడు అండ్ నేను పక్కా చేస్తాను కదా, గ్రేడింగ్ అయితే పక్కా చేస్తాం. అంటే అంత ఎక్కువైతే గ్రేడింగ్ అయితే ఏం చేయ, బల్క్ ఒక $5,000 వచ్చినప్పుడు అయితే చూద్దాం అనమాట. బల్క్ అయితే బల్క్ అమౌంట్ అనేది చూపిస్తాను అనమాట. ఒక బల్క్ అమౌంట్ అంటే ఒక 25K 23K వరకు అయితే ట్రై చేసి చేయడానికి. సో చూద్దాం అనమాట. ఈరోజు $20,000 అయితే చేసి సో నెక్స్ట్ ఎపిసోడ్ లో నేనైతే ఫుడ్ అయితే చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్యూస్ అయితే ఈ నేనైతే పెట్టిన దానికైతే చాలా వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్స్ అండి. సో ఇలానే మనకి 30 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట 12 hours లో. సో అదైతే నాకు ఎక్కువే, బట్ కొంచెం ఇష్ట అయిపోతాండే. బట్ పర్లేదు, అదొక మేబీ నెక్స్ట్ మంత్ లో అదొక దాటేస్తుంది. ఒక 90 వ్యూస్ ని దాటేస్తుంది. సో మనమైతే ప్రైజింగ్ అయితే పెట్టాలి. ప్రైజింగ్ మర్చిపోతే అంతే. సో యాక్చువల్లీ సో వీళ్ళు హోల్సేల్ పెట్టాలి అన్నదని హోల్స్ అమౌంట్ ఆఫ్ ఓన్డ్ ఐటమ్ ప్రొడక్ట్స్ అంట. ఓకే యోగట్, ఇది యోగట్. ఇది ఇంకొకటి అయితే కొలావా అయిపోతుంది. అండ్ మనకి ఇంకా మనకి మిల్క్ ఉందా మన దగ్గర, మిల్క్ ఇద్దాం మన దగ్గర మన దగ్గర మిల్క్ అయితే. సో నేనైతే ఇవైతే బల్క్ గా ఇప్పుడైతే ఈ రోజుకైతే ఇంతగా చేస్తా, పక్కా చేస్తా. ప్రస్తుతానికి అయితే నేనైతే ప్రైజింగ్ మీద పెట్టేసి ఇప్పుడైతే లైక్ పెట్టుకుని అప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా అయితే మంచిగా అన్ని బల్క్ ఐటమ్స్ లాగా బల్క్ ఆర్డర్ చేసుకోవాలి. బల్క్ గా అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక 2 times, ఒక 3-4 times ఆర్డర్ చేసుకుంటే మనకి బల్క్ అయితే మనకి మనీ ఎంత వస్తుంది, మనీ అయితే ఎంత వస్తుంది చూద్దాం అనమాట. నేను జాక్స్ కూడా ఆర్డర్ చేస్తాను ఇంకా. అండ్ వీళ్ళు కొంచెం ప్రైజింగ్ అనేది లైక్ హోల్సేల్ అనేది తక్కువ. అండ్ ఇదైతే మీరు చూస్తుండ్రు కదా, ఇది మినీ మార్ట్ అని. సో మనకైతే ఈ మినీ మార్ట్ అనేది తర్వాత అదైతే వస్తుంది పక్కా నెక్స్ట్ ఎపిసోడ్ లోపు. సో అనేది చేసేసాను అనమాట. సో అక్కడైతే పెట్టుకుని షెల్ఫ్స్ కొంటా. చూద్దాం షెల్ఫ్స్ కొంటే కొంటా, లేదంటే మీ వీడియో చూపిస్తాను మీకు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుంటే లైక్ చేసుకోండి, షేర్ చేస్తుంటే షేర్ చేసుకుని పైన పెట్టుకోండి. మనం స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ అయితే చేద్దాం. ఇంక్రీజ్ కొన్ని డేస్ లో అయితే ఇంక్రీజ్ స్టోరేజ్ ప్రస్తుతానికి అయితే సరిపోతుంది కాబట్టి. సో చూస్తున్నారా, సో అదే స్టోరేజ్ అయితే ప్రస్తుతానికి అయితే సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 11:30 అవుతుంది. గంట సేపు అయితే గంట 23 minutes అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. 23 నుంచి కొంచెం ఎక్కువనే అవుతుంది. బట్ ఇవన్నీ బల్క్ అయితే ఆర్డర్ చేసినాం కదా. ఇప్పుడు ఈ బల్క్ ఐటమ్స్ అన్నిట్లని ఇప్పుడైతే మేమైతే ప్రైజింగ్ పెట్టాలి. అంటే ఇంకొక ప్రోడక్ట్ అయితే మిక్సింగ్ అయిపోతుంది. సో అందుకే సో మళ్ళీ అయితే పెడదాం. దాని పేరే ఒకటి $15 సరిపోతుంది. అండ్ జాప్ సోడా మెయిన్గా ఏదైతే ప్రైజింగ్ పెట్టేసేసి నా పని ఒక పని అయితే అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ అంటే ఈ అప్డేట్ కోసం మీకు ఇన్ని డేస్ వీడియోస్ అయితే పెట్టలేదు. సో అనుకున్నా యాక్చువల్ మీరు తెస్తారేమో అనుకుని తెచ్చిండ్రు కూడా. సో సేమ్ టు సేమ్ నేను అనుకున్నా, ఎందుకంటే సేమ్ టు సేమ్ తెస్తారు కాబట్టి కొంచెం టైం అంతా పడుతుంది కదా. బిల్స్ వాచిపోతానే యా లైక్ పెట్టుకోండి. అండ్ ఈ లోన్ మళ్ళీ తీసుకున్నాము వద్దా చెప్పండి మీరే. సో ప్రస్తుతానికి మనము ఈ నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ నుంచి స్టార్ట్ అయింది. 281 కాబట్టి $3. ఇది ఎంత ప్రైస్ మనకి 258 కాబట్టి 268.
అండ్ ఇది జాప్ సోడా ఎంత ఉంది మనకి? జాప్ సోడా 260 ఉంది కాబట్టి దీని ఒక 280 చేద్దాం. 20 సెంట్స్ అయితే ఎక్కువ. అండ్ ఇది 281 ఉంది, సో దీని అయితే ఒక $3 అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మిల్క్ అయితే ఉంది, ఇది 1125 ఉంది కాబట్టి 1150 అయితే చేసేద్దాం. 1125, 1135, 1145, 25 సెంట్స్ అయితే ఎక్కువ ఉంచినాం. అండ్ ఇది మనకి 212 ఉంది కాబట్టి మనం దీని ఒక 225 అయితే చేద్దాం. నెక్స్ట్ మనకి ఇదైతే 210 ఉంది, దీన్ని మనం ఒక 250 అయితే 220 కాదు 219 229 అయితే చేద్దాం. నెక్స్ట్ అయితే మనకి పెప్టిస్ కేక్ అయితే మనకి 420 ఉంది, సో దీనికి ఒక 20 సెంట్స్ అయితే పెంచినట్టు ఒక 440 అయితే చేసేద్దాం. 448 అయితే అవసరం లేదు, 440 అయితే అవసరం అనమాట. ఓ సారీ 0.00 అయితే పెట్టినాం, సో 440 అయితే చేద్దాం. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి 418 అయితే ఉంది, సో దీనికి అయితే ఒక 428 అయితే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఈరోజు 562 అయితే ఉంది క్రిస్పీ చికెన్ సరిగా, దీని ఒక 582 అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకైతే 392 ఉంది కాబట్టి దీని అయితే ఒక 4 అయితే చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనకైతే ఇదైతే $2 ఉంది కాబట్టి దీని అయితే 225 చేద్దాం. ఓకే గైస్, అన్నైతే ప్రైస్ అయితే సెట్ చేసేసిన అనమాట. సో చూద్దాం అన్నిట్లకైతే వచ్చేసిన $3, 235, $300 అన్నిట్లో తక్కువ అయితే పెట్టేసిన. అండ్ మెయిన్గా మనం అయితే అన్ని ఫుల్గా చూద్దాం అనమాట, ఫుల్గా అయితే చేసేద్దాం అన్ని. ఇది ఒక ఎన్ని ఉన్నాయి, ఇదొకటి పాస్తా మన దగ్గర ఉన్నట్టుంది. అండ్ ఇదొకటి పర్చేస్ సరిపోతాయి అనుకుంటానా, కాకపోతే ఏమో చూద్దాం. సో ఇవైతే పెట్టేసి నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. సో డైలీ ఇంకా ఇంట్రెస్ట్ రాబోతున్నాయి నుంచి. సో అంటే ఈ జూన్ నుంచి అయితే మీకు డైలీ అయితే రావన్నమాట, ఎందుకంటే ప్రస్తుతానికి అయితే హాలిడేస్ అయితే అయిపోయినాయి అయితే వచ్చినాయి కాబట్టి త్వరలో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ అయితే మేబీ ఇప్పుడు మనకి ఇది 9 days ఉంది కాబట్టి 9 days ఉంది ఇంకా స్కూల్ స్టార్ట్ కానీ. సో 9 days అయితే మీకు డైలీ అయితే వీడియోస్ అయితే పెడతా. సో చూద్దాం. సో నేనైతే 9 days అయితే డైలీ అయితే పెడదాం అనుకుంటున్నాను. మేబీ ఒక 1 day గ్యాప్ అలా రావచ్చు, వస్తే ఒక 1-2 days అయితే పక్కా గ్యాప్ అయితే రావచ్చు, ఎందుకంటే పెయిడ్కి చేస్తుంటారు. సో మేబీ ఒక 11 days అయితే రావచ్చు, ఎందుకంటే మిగతా 3 days అయితే మనకి హాఫ్ డేస్ అవుతుంది అండ్ అలానే హాలిడేస్ అవుతుంది అనమాట. సో సెకండ్ సాటర్డే అయితే హాలిడే ఉంటుంది, సో సెకండ్ సాటర్డే అయితే హాలిడే ఉంటుంది నాకు. ఎందుకు ఈ సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుందంటే మనకైతే ఇంకో బుక్స్ కొంతమంది అయితే తీసుకోవాలన్నమాట మా స్కూల్లో. సో ఆ బుక్స్ తీసుకోవడానికి అయితే తీసుకోవడానికి మనకైతే హాలిడే ఇస్తారు అనమాట. సో చాలా మంది బుక్స్ అయితే తీసుకుంటారు. మేబీ నెక్స్ట్ మండే నుంచి అయితే నాకైతే ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అయితే, సో మనకి మళ్ళీ ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది లాంగ్ స్టార్ట్ కాక. మేబీ పీరియడ్స్ కూడా మారవచ్చు. సో చెప్పలేం. మా పీరియడ్స్ అయితే లైక్ ఎలా ఉంటాయంటే మా పీరియడ్స్ సో మాకు స్కూల్లో మేము స్కూల్కి అయితే 9కి అయితే వెళ్తాం. 9 అంటే స్కూల్కి అయితే 8:40కి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. 8:40కి 8:40 నుంచి మళ్ళీ 8:40కి స్టార్ట్ అయితే మళ్ళీ 9 నుంచి 9కి 9 to 9:20 ప్రేయర్ తర్వాత స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ నాకు 9:30 నుంచి 10:20 వరకు ఒక పీరియడ్, 10:20 నుంచి 11:10 వరకు ఒక పీరియడ్, 11:10 నుంచి మంచి పీరియడ్లు ఉంటాయి. స్కూల్ అయితే 4కి అయితే అయిపోతుంది కాబట్టి, సో మేబీ 4కి అయిపోతుంది కాబట్టి ఫ్రెష్ అయ్యేటప్పుడు కొంచెం టైం అవుతుంది. బట్ నేనైతే చెప్తున్నా కదా, మీకు సండేస్ అయితే వస్తాయి అనమాట వీడియోస్. మీకు సాటర్డే చేసుకుని మీకు సండే పెడతా, లేదంటే సాటర్డే సండే 2 వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో ట్రై చేసి తేవడానికి. సో చూద్దాం అంటే ఏం జరుగుతుంది. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేస్తే లైక్ చేసుకొని షేర్ చేసుకుని పైన పెట్టుకోండి, అప్పుడు అందరికీ. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇవైతే ఇందులో అయితే పెట్టేద్దాం. సో ఏదైతే ఇక్కడ ఖాళీ ఉండొద్దు మనకి కాబట్టి. అండ్ కొంచెం కష్టమే నాకు, ఎందుకంటే
చూద్దాం, నేనైతే ట్రై చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1 కాదు కానీ 2 నుంచి 4 వరకు, 2 నుంచి 3:30 to 4 అట్లా 1 hour అయితే ఆడదాం. చూద్దాం, ట్రై చేద్దాం. సో ఇది చూద్దాం. మీరు ఎప్పుడైతే ఎలా అనిపించింది చెప్పండి. మన కొత్త లైసెన్స్ అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మనం అయితే 2 లైసెన్స్ అయితే కొన్నాం కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో బై గైస్, బై బై. స్క్రీన్ షాట్, స్క్రీన్ షాట్ ఇడది, స్క్రీన్ షాట్, స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్. ఇది లైక్ చేయండి. మన మినిమం ఎపిసోడ్ నెంబర్ 3 కదా, ఎపిసోడ్ నెంబర్ 3 ఏది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అనమాట. సో చాలా వరకు అయితే చాలా సేపు అయితే గేమ్ అయితే ఆడతాను అనమాట. సో నేను కొన్ని నేమ్స్ అయితే తీసుకున్నాను. సో ఆ నేమ్స్ మేబీ నెక్స్ట్ మేబీ కొన్ని డేస్ తర్వాత పెట్టవచ్చు. సో ట్రై చేసా, ఒకవేళ మీరు కామెంట్ చేయండి మీ నేమ్. సో ట్రై చేసా అనమాట. దాని పక్క కిరాణా షాప్ అనేది పెడతా, కిరాణా అయితే పెడతా. సో మనమైతే ఇప్పుడు, సో నేనైతే ఇప్పుడైతే ఇండియా లైక్ పెట్టుకుని సబ్డన్ ఉంటే మీరు అయితే వస్తాయి. నేను అప్పుడు నేను పెట్టిన నోటిఫికేషన్ నేను అయితే వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో క్లిప్కి అయితే పోయి ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయింది, మేబీ 30 minutes అయితే అవచ్చు. 46 minutes వాట్